అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్సహబిహి అజ్మঈన్. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యురీదుల్లాహు బికుముల్ యుస్ర వలా యురీదు బికుముల్ ఉస్ర వలితుక్మిలుల్ ఇద్దత వలితుకబ్బిరుల్లాహ అలా మా హదాకుం వలఅల్లకుం తష్కురూన్. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు ఈదుల్ ఫిత్ర్కు సంబంధించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశులరా, రంజాను మాసము దాదాపు 24-25 రోజులు ముగియడం జరిగింది. ఇంకా మరి ముఖ్యంగా 5-6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి రంజాను మాసము ముగిసిన తర్వాత షవ్వాల్ మాసంలోని మొదటి రోజున ఈదుల్ ఫిత్ర్ అనే పండగ చేయడం జరుగుతుంది. ఈదుల్ ఫిత్ర్ అంటే దానాల పండుగ అని అర్థం వస్తుంది అన్నమాట. మరి ఈ పండగ గురించి కారుణ్య ప్రభు అయిన దైవము పవిత్ర ఖురాన్లో ఈ 30 రోజుల గడువు ముగిసిన తర్వాత, రంజాను మాసం ముగిసిన తర్వాత మీరు సంబరాలు చేసుకోండి, ఆనంద సంతోషాలను ఒకరికొకరు తెలియజేసుకోండి, శుభాకాంక్షలు తెలియజేసుకోండి అని తెలియజేయడం జరిగింది. మరి సంబరాలు చేసుకోండి అని ఎందుకు చెప్పడం జరిగింది గడువు ముగిసిన తర్వాత అని చూసినట్లయితే, సోదర మహాశులరా, విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రతాప్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఏ విధంగానైతే ఒక వ్యక్తి ఒక నెల పొడవునా పని చేస్తాడో, ఉద్యోగం చేస్తాడో, అతనికి ఆ నెల కష్టపడిన కష్టానికి ప్రతిఫలం అనేది అతనికి ప్రసాదించడం జరుగుతుంది. అదేవిధంగా ఈద్గా నమాజుకు వెళ్ళి పండగ సమయంలో ఈదుల్ ఫిత్ర్ నమాజ్ ఏదైతే చదవడం జరుగుతుందో, అప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము విశ్వాసులకు వారు చేసిన ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, దానికి ప్రతిఫలంగా వారికి పుణ్యాలను ప్రసాదించడం జరుగుతుంది, వారికి మోక్షం అనుగ్రహించడం జరుగుతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ పుణ్యాలు ఎవరికి ప్రసాదించడం జరుగుతుంది అని మనం చూసినట్లయితే, ఎవరైతే ఈ కారుణ్య మాసం, వరాల వసంతం, రంజాను మాసం ఏదైతే ఉందో, శుభాల సరోవరం, దీనిని సద్వినియోగం ఎవరైతే చేసుకున్నారో, ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో ఆరాధనలు చేసి దాన ధర్మాలు చేసి ఎవరైతే ఈ మాసాన్ని సద్వినియోగం చేశారో, ఈ మాసాన్ని స్వాగతం పలికి గౌరవించి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో ఆ విధంగా చేసుకున్న వారికి పుణ్యాలను ప్రసాదించడం జరుగుతుంది. కానీ ఇదే మాసంలోనే చాలామంది విశ్వాసులైనప్పటికీ ఇతర మాసాల వలె ఉపవాసాలు పాటించకుండా, దాన ధర్మాలు చేయకుండా, ఆరోగ్యం, సౌకర్యం, వసతి ఉన్నప్పటికీ కూడా ఆరాధనలు చేయకుండా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈద్ సందర్భంలో పుణ్యాత్ములతో పాటు ఆరాధనలు చేయని వారికి కూడా అంతో ఇంతో ప్రసాదించడం జరుగుతుందని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి గడువు ముగిసిన తర్వాత సంబరాలు చేసుకోండి అని చెప్పేదానికి కారణం ఏమంటే, ఆ కారుణ్య ప్రభు అయిన దైవము ఈ ధర్మాన్ని సులభతరం చేయడం జరిగింది. ఒకవేళ బాటసారిగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, బాలింతగా ఉన్నప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వారందరికీ కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన ఉపవాసాలు తర్వాతి నెలలో కూడా అమలు పరచవచ్చని సులభతరం చేయడం జరిగింది. ధర్మాన్ని కఠినతరం చేయలేదు. ఈ గడువు ముగిసిన తర్వాత మీరు సంబరాలు చేసుకోండి అని చెప్పేదానికి కారణం ఏమంటే, అంతకుముందు వారి వద్ద సంపూర్ణ జీవన విధానం అనేది లేదు. వారి మనోకాంక్షల ప్రకారము, వారి ఇష్టాల ప్రకారము జీవితం గడిపేవారు. ఇప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవము ఈ పవిత్ర ఖురాన్ ద్వారా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కావలసిన ధర్మ బోధనలన్నీ ఈ గ్రంథంలో తెలియపరచడం జరిగింది.
మానవునికి నష్టం కలిగించే విషయాలన్నీ తెలపడం జరిగింది. అదేవిధంగా మానవునికి మేలుపరిచే విషయాలు ఏవైతే ఉన్నాయో, సన్మార్గానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా శరీరానికి సంబంధించిన, మానసికానికి సంబంధించిన బోధనలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ బోధనల ద్వారా మానవుడు తనను తాను ఎంత ఉన్నతపరచుకోవాలంటే, ఎంత పరచుకోవాలనుకుంటే అంత ఉన్నత స్థానాన్ని పొందేదానికి అవకాశాన్ని కల్పించినాడు ఆ కారుణ్య ప్రభు అయిన దైవం. అందుకోసము ఆ కారుణ్య ప్రభు గడువు ముగిసిన తర్వాత సంబరాలు చేసుకోండి, అదేవిధంగా దైవం యొక్క స్తుతి స్తోత్రాలు చెల్లించండి అని చెప్పడం జరిగింది. మరి సోదర మహాశయులారా, ఈరోజు మనము ఎవరి వద్ద అయినా ఒక సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఒక పేనా తీసుకొని మన అవసరం తీర్చుకున్న తర్వాత ఆ వ్యక్తికి తిరిగి పేనా ఇస్తూ మనము థ్యాంక్స్ చెప్తాము. అదేవిధంగా వాహనంలో ఎవరైనా మనకు లిఫ్ట్ ఇచ్చినట్లయితే, సహాయం చేసినట్లయితే మనం అతనికి కృతజ్ఞతలు తెలుపుతాము. మరి సర్వమానవాళికి సన్మార్గం చూపినప్పుడు, ధర్మ గ్రంథాన్ని అనుగ్రహించినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోవాలా లేదా మనము? మరి మనం తినేదానికి, తొడిగేదానికి ఎన్నో వాహనాలు, గృహాలు, పండ్లు, ఫలాలు, కూరగాయలు, ప్రతి ఒక్క వస్తువు కూడా మన అవసరాల కోసము ఆయన అనుగ్రహించడం జరిగింది. అదేవిధంగా సన్మార్గం మీద నడుచుకునే దానికోసము పవిత్ర గ్రంథాన్ని కూడా పంపడం జరిగింది. అది హృదయాలకు స్వస్థత చేకూరుస్తుందని, సన్మార్గం చూపుతుందని, ఈ మార్గంపై నడిచేవాడు ఎప్పుడు కూడా సన్మార్గం తప్పడని, ఇది హృదయాలకు స్వస్థత, కారుణ్యమని కారుణ్య ప్రభు అయిన దైవము తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, అందుకోసమే ఈ 30 రోజులు ముగిసిన తర్వాత ఈద్గాకు వెళ్ళేటప్పుడు తక్బీర్ చదవమని చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క ఘనతను, స్తుతి స్తోత్రాన్ని పఠించమని చెప్పడం జరిగింది. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్గాకు వెళ్ళేటప్పుడు తక్బీర్ చదవాలని, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ అనే ఈ స్తోత్రాన్ని ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గంలో వెళ్తూ దేవుని యొక్క ఘనతను కొనియాడాలని, అదేవిధంగా సభ్యతా సంస్కారాలతో అక్కడ ఇమాంతో పాటు ఈద్ నమాజ్ చదివి బంధువులతో, స్నేహితులతో ఆలింగనం చేసుకునే సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, అదేవిధంగా తిరిగి వచ్చేటప్పుడు కూడా మరొక మార్గంలో వస్తూ దేవుని యొక్క స్తుతి స్తోత్రం, ఘనత చేయాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఖర్జూరపు పండ్లు కానీ, స్నాక్స్ కానీ ఏదైనా భుజించి వెళ్ళాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మిగిలిన బేసి సంఖ్యల ఘనమైన రేయి ఏదైతే ఉందో, ఈరోజు 25, అదేవిధంగా 27, 29 షబే ఖద్ర్ ఘనమైన రేయి కూడా ఉంది. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా దానాల పండగ అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరి ఏ కుటుంబంలో అయితే ఎంతమంది సభ్యులు ఉంటారో, అప్పుడే పుట్టిన పిల్లలు అయినప్పటికీ కూడా అందరి తరపున సదకా ఫిత్రా దానం అనేది పండుగ నమాజుకు వెళ్ళక ముందు ఇవ్వాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి పండుగ అయిపోయిన తర్వాత ఎవరైతే దానం చేస్తారో అది సాధారణ దానం అవుతుందని, పండుగకు ముందు రోజు నుంచే 4-5 రోజుల ముందు నుంచి కూడా ఫిత్రా దానము చెల్లించాలని, ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తి తరపు నుంచి, కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తి తరపున 1 కిలో 750 గ్రాములు ధాన్యం కానీ, ఖర్జూరపు పండ్లు కానీ, కిష్మిష్ కానీ, ఏ ప్రాంతంలో ఏ గింజలు, ఏ ధాన్యం అయితే భుజిస్తారో వాటిని ఇవ్వాలని, లేదా దానికి సరి సమానమైన ధనం కానీ, బట్టలు కానీ ఏవైనా ఇవ్వచ్చని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఈదుల్ ఫిత్ర్, ఈ పండగ ఏదైతే ఉందో ఇది వేరే పండగల మాదిరి దీపాలు వెలిగించుకొని, పటాకులు కాల్చుకొని, తమకు తాము కొత్త బట్టలు ధరించి, వాహనాలు కొనుగోలు చేసి ఎవరికి వారు మాత్రమే సంతోషపడకుండా, బీద సాధులు ఎవరైతే ఉన్నారో సమాజంలో వారు కూడా ఆ రోజు కడుపు నిండా ఆహారాన్ని భుజించి, కొత్త వస్త్రాలు ధరించి, వారు కూడా ఆనందంతో జీవితం గడిపేదాని కోసము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
ఈ తప్పకుండా దానం చేయాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయన కాలంలో జరిగిన ఒక విషయాన్ని ముందు ప్రస్తావిస్తాను సోదర మహాశయులారా. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్ నమాజ్ కోసము ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. దారిలో చాలా మంది పిల్లలు కొత్త వస్త్రాలు ధరించి ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటే ఒక అబ్బాయి మాత్రము మాసిన బట్టలు వేసుకొని నిరాశతో బాధపడుతూ కూర్చొని ఉంటాడు. మరి ఈ విషయాన్ని చూసిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ అబ్బాయిని పిలిచి అతన్ని విచారించడం జరిగింది. నీకు తల్లిదండ్రులు లేరా, ఏం బట్టలు వేసుకోలేదే, శుభ్రమైన బట్టలు అని అడిగినప్పుడు నేను ఒక అనాథ అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు విశ్వకన్యామూర్తి జగత్ప్రత సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ అబ్బాయిని వెంట పెట్టుకొని ఇంటికి రావడం జరుగుతుంది. ఇమాం హుసైన్ రజాను గారి యొక్క బట్టలను ఆ అబ్బాయికి తొలగించడం జరుగుతుంది, స్నానం చేపించి. తర్వాత అడగడం జరుగుతుంది, నీకు నేను తండ్రి, బీబీ ఆయిషా నీకు తల్లి అంటే, హజరత్ హసన్ హుసైన్ నీకు సోదరులు అంటే నీకు ఇష్టమేనా అని అడగడం జరుగుతుంది. ఆ అబ్బాయి సంతోషంతో అవును నాకు ఇష్టమే అని చెప్పిన తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్గాకు వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా సంతోషంగా పండగ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో చూసినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కార్లలో బైకుల్లో మనము ఏ విధంగా వెళ్తుంటామంటే మా లోకంలో మనం ఉంటాం, కానీ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనము గమనించడం లేదు. అందుకోసమే ఈ పండగ ఏదైతే ఉందో డబ్బున్న వారి కోసమే కాదు, పేదవారు కూడా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగను ఈద్ ఉల్ ఫిత్ర్, దానాలు చేసే పండగ అని చెప్పడం జరిగింది. ఈ సాహాబే నిసాబే కాకుండా ప్రతి ఒక్క అంతో ఇంతో స్తోమత ఉన్న వాళ్ళు కూడా దానం చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ పండుగను ఆనందంతో సంతోషంతో చేసుకుంటూ ఇరుగు పొరుగు వారితో, ఇంట్లో తల్లిదండ్రులు, భార్య బిడ్డలతో అందరూ ఆనందంగా గడపవలసిన పండగ కాబట్టి మనంతో పాటు ఇతరులను కూడా ఈ సంతోషాలలో పాలు పంచుకునేలా ప్రయత్నం చేయాలి. స్తోమత మేరకు మనం వండుకున్న ఆహారంలో నుంచి మన వద్ద పనిచేసేవారు కానీ, ఇరుగు పొరుగు కానీ కానుక కూడా పంపాలి. మరి అందుకోసమే సంబరాలు చేసుకోండి. మీకు జీవన విధానానికి సంబంధించిన పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రసాదించినందుకు సంబరాలు చేసుకోండి. రంజాను మాసము ముగింపు జరిగినందుకు అని విశ్వకారుణ్య ప్రభు ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. సోదర మహాశయులారా, దైవచిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షకులైన దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.